నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఎన్ని పాపాలు కావచ్చు, మోసాలన్నీ కూడా ఇప్పుడు చెల్లి షర్మిల గారు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టేలా మాట్లాడుతుంది. అంటే తను చేసిన మోసాలు ఎందుకు ముందుకొచ్చి చెప్పట్లేదు, వాళ్ళ నేతల చేత ఎందుకు మాట్లాడిస్తున్నారని షర్మిల గారు క్వశ్చన్ చేస్తుంది. నిజంగా షర్మిల గారు చేస్తున్న క్వశ్చన్ ఏ విధంగా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, నిన్న మనం చూసుకున్నాం, కడప రైతులకి షర్మిల గారు వెళ్ళి ఆదుకోవాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అరటి తోటలు అనమాట. సో రైతులు ఇబ్బంది పడుతున్నారని. మరో పక్క చూసుకుంటే షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ అన్న మోసాల గురించి చెప్తూ ఉంటుంది. నిజంగా షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ అన్న గురించి ఏ విధంగా చూడాలంటారు మేడం? ఈ రోజున ఏ విధంగా చూడటానికి ఏముంది, ఒక మంచివాడిని చెడుగా చూపించాలంటే కొంచెం కష్టపడాలి. ఏదో ఒక విధంగా వీడిని చెడ్డవాడిగా ముద్ర వేయాలి, చెడ్డవాడిగా చూపెట్టాలి ప్రజల్లో అనేది ఆలోచించాల్సి వస్తుంది. ఓ చెడ్డవాడిని వీడు చెడ్డవాడు అని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే చేస్తుంది ఇప్పుడు షర్మిల. ఆల్రెడీ ఒక దొంగ, ఒక దోపిడీదారుడు, ఒక దౌర్జన్యం చేసే వ్యక్తి, కుట్రల కోణంలో ఆలోచించే వ్యక్తి, ఎదుటి వాళ్ళని ఏ విధంగా రబ్బ వేసేయాలని చెప్పే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్తుందంటే దాని వెనక ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడిద్దా, బాధపడిద్దా జగన్మోహన్ రెడ్డిని చూసి అని చెప్పి వాళ్ళ చెల్లె చెప్తుంది. నిజమే కదా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత 2024 ప్రజలు అదే అభిప్రాయానికి వచ్చేసి ఆయనకు 11 ఇచ్చి పక్కన పడేశారు. ఆ 11 కూడా ఎలా వచ్చినాయి ప్రజలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చామరా వీళ్ళకి అని చెప్పి పాపం ఆ నియోజకవర్గాల్లో బాధపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, ఆ నియోజకవర్గాల గురించి అడగరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ నియోజకవర్గ పార్లమెంట్కి ఏమో అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు, వెళ్ళి నాటుకోడి రేటు తగ్గింది, రేటు పెరిగిందని చెప్పి చెప్తుంటాడు. అదేనా మీకు ఇచ్చింది? మీకు రాజకీయంగా ప్రజలు ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఎన్నుకున్నారంటే దేనికి ఎన్నుకున్నారు? వాళ్ళ గురించి, వాళ్ళకి పడే ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు నష్టాలు అవన్నీ కూడా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మీ వాయిస్ వినిపించడానికి. అది వదిలేసి నాటుకోడని ఒకడు, కోడికత్తని ఒకడు ఉన్నాడు. మరి వీళ్ళ గురించి ఏం చెప్పుకోవాలి చెప్పు? దొందేరా బాబు, మా ప్రాణాలు తీయడానికి దొరికారు అన్నట్లు ఉంది. నిన్న పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, చెల్లి షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. పోటాపోటీ ఏముందిలే, అసలు వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడలేదుగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ లేదు. ఆవిడ గురించి మాట్లాడితే అప్పుడు ఇదిగో చెల్లెల గురించి అన్న మాట్లాడుతున్నాడు, అన్న గురించి చెల్లెలు మాట్లాడుతుంది అనుకోవచ్చు. ఈ మాట్లాడేది ఏంటంటే ఇదిగో ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసే పరిపాలన వెనక నా హస్తమే ఉంది, వీళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళది కాదు, దాని వెనక నా కృషే ఉందని చెప్పుకునే ప్రయత్నం. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి వింత పోకడ పోతున్నాడు, వింత మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఏమి లేదు, క్రెడిట్ చోరీ అంటాడు మాట్లాడితే. ఆయనకు అసలు క్రెడిటే లేదు. చోరీ ఎక్కడి నుంచి ఎవరు చేస్తారు? నీకున్న క్రెడిట్ అంతా దేని గురించి అంటే గొడ్డలతో వేసేయటం, లక్షల కోట్లు దోచేయటం, వాటిని దాచేయటం. దీంట్లో నీకు మంచి క్రెడిట్ ఉంది. అట్లాంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు, ఎందుకంటే నువ్వే ఒక పెద్ద చోరువి. ఇవి ఇట్లాంటివన్నీ కూడా. ఇంకోవైపు షర్మిల గారు చూస్తే వీళ్ళ ఇంట్లోని కొన్ని ఆస్తుల తగ్గువల వల్ల ఆవిడ బయటకు వచ్చి ఆవిడ వాయిస్ ఇవ్వటం జరుగుతుంది. మనం చూసాం లాస్ట్ ఎలక్షన్లో కూడా, మొన్న 2024 ఎలక్షన్లో ఏం జరిగింది, మరి ఏ విధంగా చెల్లెళ్ళు ఇద్దరు కూడా అన్న మీద మరి విజృంభించారో కూడా చూసాం. ఎన్ని విధాలుగా వాళ్ళు మాట్లాడినా మాకేంటి సిగ్గు, నలుగురు నవ్వినా పర్లేదు కానీ మేము మాత్రం సిగ్గుపడం, మాకు సిగ్గు లేదు రాదు అనే పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ ఉంది. వాళ్ళ ఏమాత్రం సిగ్గుపడట్లేదు ఎక్కడ, ఏ విషయంలో కూడా. ఎందుకంటే అంత సిగ్గుగా వాళ్ళు మాట్లాడటానికి ఇంకా తెగించారు. ఈ రోజున సిగ్గుపడతా కూర్చుంటే కుదరదు, ఏ మాట అయినా ఎంతటి అబద్ధమైనా ఆడేయాల్సిందని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తున్నాడు. వాళ్ళ స్క్రిప్ట్ బ్యాచ్ అంతా, స్క్రిప్ట్ రాగానే వాళ్ళు దాని గురించి మాట్లాడేసేయాలి ఏదో ప్రెస్ మీటు. ఇప్పుడు మొన్న కొడాల నాని చూసాం, ఎవరో చనిపోతే నువ్వు 10 దిన కర్మకు వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డికి నువ్వు సంస్కారవంతుడని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇవ్వటానికి ప్రయత్నం చేసావు. ఇలాంటివి సమయం సందర్భం లేకుండా అసందర్భ ప్రేలాపన చేస్తూ అనవసరమైన విషయాలను కూడా అవన్నీ కూడా తీసుకొస్తూ, ఏది జరిగినా రాష్ట్రంలో అభివృద్ధి ఫస్ట్ మాట్లాడేది ఏంటి, అది అసలు అభివృద్ధే కాదు అని, అసలు దాని అభివృద్ధి అనరు అని. తర్వాత అంటారు దానివల్ల ప్రజలకు నష్టం జరిగిద్ది అంటారు. ఇంకా ప్రజల్లో పూర్తిగా వాళ్ళ గురించి ఒక స్పష్టత వచ్చిన తర్వాత వీళ్ళకి గుడ్ నేమ్ వస్తుంది, ఖచ్చితంగా అది మనం ఎలా బ్రేక్ చేయాలంటే ఇదిగో ఆ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పంత.
మేడం నిన్న ఎంతసేపటికి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో మేనిఫెస్టో మొత్తం చెత్తబుట్టలో వేసాడు చంద్రబాబు నాయుడు గారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ చెత్తబుట్ట దగ్గర కూర్చొని ఎదుక్కుంటున్నాడా ఏమేమి మేనిఫెస్టోలు ఉన్నాయో దాంట్లో ఏ చెత్త మాటలు అంటారు వీటిని. ఇట్లాంటి చెత్త ముఖ్యమంత్రిని ఎందుకు ఎన్నుకున్నావురా అని చెప్పేసి ప్రజలు లబోదిబోమని 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో చూసాం. మరి చెత్త ముఖ్యమంత్రి, చెత్త పరిపాలన, చెత్తకు పన్నేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెత్తకు పన్నేసాడు కదా, మరి ఇంటింటికి వసూలు చేశాడు చెత్తబుట్ట ఎత్తుకెళ్ళటానికి. మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ చెత్తబుట్ట మీద కూడా మీరు చూసారో లేదు, చెత్తబుట్ట మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ. మరి రంగులు వేయటానికి 1000 కోట్లు, తీయటానికి 1000 కోట్లు, చెత్తబుట్ట మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకోవడానికి 1000 కోట్లు, కోడిపెట్టిన గుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నీది కదా చెత్త పరిపాలన, నువ్వు కదా అన్ని తొంగలో దొక్కావు, నువ్వు కదా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బకాయిలు పెట్టెళ్ళావు, 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా నువ్వు దండుకున్నావో తెలుసు అందరికి. నువ్వు ఈ రోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు లేదు. గతంలో నువ్వు ఏదైనా అంత మంచి పరిపాలన అందించి ఉంటే నిజంగా అంత గొప్ప రాజకీయ నాయకుడివి అయితే నువ్వు ఎవరో పెట్టిన పార్టీ నువ్వెందుకు లాక్కుంటావు? నువ్వే నిజంగా ఓ పార్టీని నెలకొల్పి నిజంగా ఒక మంచి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో చూపించేవాడివి. ఆ లక్షణాలు లేవు, నువ్వు చేసేది లేదు. ఈ రోజున ఎదుటాళ్ళ మీద పడి ఏడవటం తప్పించి జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమి లేక ఈ రోజు నా కూటమి ప్రభుత్వం మీద ఏడుస్తున్నాడు అంతే. మేడం జగన్మోహన్ రెడ్డి గారు అన్న చెల్లి వాళ్ళ విషయాలు ఇద్దరు ఇంకా ఎంత దూరం వెళ్ళబోతున్నాయి ఏంటి మేడం అసలు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి, మధ్యలో వైఎస్ విజయలక్ష్మి. ఇవన్నీ చూస్తుంటే అమ్మ నాన్న తమిళమ్మాయి లాగా అన్నా చెల్లి మధ్యలో అమ్మ, వీళ్ళ స్టోరీ ఇదనమాట. అన్న చెల్లి మధ్యలో అమ్మ. ఏం చేసిద్ది ఆవిడ? తన కడుపును పుట్టిన బిడ్డలిద్దరూ కూడా ఈ విధంగా ఆస్తుల గురించి కొట్టుకుంటూ మరి ఒకరినొకరు విమర్శించుకుంటూ ఆ విమర్శలకి అదుపు, మంచి చెడు తారతమ్యాలు వదిలేసి నీచాతి నీచంగా దిగజారిపోయే విధంగా ఉన్నాయి అవి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటి ఆడపడుచు అనే మాట మర్చిపోయాడు. తనకి 2 ఆడపిల్లలు ఉన్నారనే మాట అసలు గుర్తుకోలేదనుకుంటా ఆయనకి. తన భార్య కూడా ఒక మహిళేనన్న విషయాన్ని మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి నీచాతి నీచంగా అమరావతి మహిళలు లేదు, ఆంధ్ర రాష్ట్ర మహిళలు లేదు, ఇంక చెప్పుకుంటూ వెళ్తే టీడీపీ మహిళలను కానివ్వండి, జనసేన మహిళలను కానివ్వండి, ఎంత నీచాతి నీచంగా ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు పోస్టులు పెట్టిస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ఇంకా సొంత చెల్లికే గతి లేదు, సొంత చెల్లికే ఈ రోజున రక్షణ లేదు, సొంత చెల్లికే మీరు న్యాయం చేయలేకపోతున్నారు, సొంత చెల్లినే మీరు ఈ రోజున ఇంత దుర్మార్గంగా తిట్టిస్తున్నారు. ఇంకా వేరే మహిళల మీద మీ గౌరవం ఎలా ఉంటుంది? వేరే మహిళల పట్ల మీరు ఏ విధంగా మంచిగా ప్రవర్తిస్తారు? కాబట్టి ఇది ఎంత దూరం వెళ్ళిద్ది అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు మరి బయట ఉంటాడు, జైలుకి వెళ్లకుండా అన్ని రోజులు ఉంటుంది. ఆయన జైలుకి వెళ్ళేదాకా వీళ్ళిద్దరి మధ్య ఈ పోరాటం మరి ముందుకు సాగుతూనే ఉండిద్ది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.